చిన్నప్పుడు మనందరికీ ఈటీవీలో చాలా ప్రోగ్రామ్స్‌కి ముందొచ్చే పాట 'ఈ ఉషా కిరణాలు'. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. చక్కనైన ఉపోద్ఘాతం కూడా. ఇది ఎవరు రాసారో తెలుసా? రీల్ చివరి వరకు చూడండి. మనందరికీ ఎంతో ఇష్టమైన ఆ లిరిసిస్ట్ పేరు చెప్తాను. అలాగే దీని మీనింగ్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అప్పుడు మీ హృదయానికి కూడా ఇది చాలా దగ్గరైపోతుంది. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఉదయాన్నే సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణాలు, ఈ ఉషస్సు తిమిరం అంటే చీకటిని సంహరించేవి. నిజమే కదా. ఈ సూర్యుడి వెలుగనే కాదు, మనలో ఉన్న అంధకారాన్ని సంహరించడానికైనా మంచి విజ్ఞానం అనే వెలుగు చాలా అవసరం. ఎందుకు? నెక్స్ట్ లైన్స్లో చెప్తారు. అవి చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు. మనలో చైతన్యాన్ని అంటే మనలో ఒక కాన్షియస్నెస్ని నింపుతాయి ఇవి. శబ్దం అనేది లేకుండా మనకి చాలా మంచి విషయాల్ని చెబుతూ ఉంటాయి. అలాగే మనలో ఒకవేళ వెలుగు నిండితే అది 10 మందికి పంచాలని ఆ సూర్యుడు మనకి ఇక్కడ బోధిస్తున్నట్టు కూడా మనం అర్థం తీసుకోవాలి. ఇక నెక్స్ట్ లైన్స్లో జగతికి ప్రాణాలు, ప్రగతి రథ చక్రాలు. ఈ యావత్ జగత్తుకి ప్రాణాలు అని అంటున్నారు. నిజమే కదా. సూర్యరశ్మి అంటే సన్లైట్ లేనిదే ఏ జీవము బ్రతకదు. ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ఉండదు. అవి తినే జంతువులైనా ఇంక్లూడింగ్ మనం కూడా ఉండవు. అలాగే వెలుగు అనేది లేనిదే ఈ ప్రాణికోటి మొత్తానికి ఎన్నో ఇబ్బందులు వచ్చి నశిస్తుంది. అందుకే వెలుగు అన్నది ఈ ప్రపంచానికి చాలా అవసరం, ప్రాణం. మన శరీరంలో కానీ ఆలోచనల్లో కానీ చీకట్లు అల్లుకుంటే జ్ఞానం అనే వెలుగుతో సంహరించకపోతే మనం కూడా మన ప్రాణాలు కోల్పోతున్నట్టే అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక ప్రగతి అంటే డెవలప్మెంట్కి ఇవి రథచక్రాలు అంటున్నారు. అంటే వీల్స్ ఆర్ డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్తున్నారు. నిజమే కదా. ఉదయం అంటే ఒక కొత్త రోజు, మళ్ళీ అంటే మన జీవితంలో ఒక కొత్త నాంది పునాది వేసుకుంది. అలాగే మనకు ఒక నమ్మకం వచ్చింది అని ఇక్కడ దాని మీనింగ్ అనమాట. ఆ ఉదయాన్నే వచ్చే వెలుగు ఎలాగైతే మధ్యాహ్నానికి నెమ్మదిగా ఎదుగుతుందో మనం కూడా జీవితంలో అలా అభివృద్ధి చెందాలి అన్నది ఇక్కడ తీసుకోవచ్చు. కేవలం 3 లైన్స్లో ఇంత గొప్ప విశేషాలను మనతో పంచుకున్నది మరెవరో కాదు, మన వేటూరి సుందరరామూర్తి గారు. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం చదువుకున్నంత ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది కదా. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. వెండి తెర వాకిట్లో.